కులంకి చెందిన విభీషణాళ్వాన్ని పెరుమాళ్ ఇక్ష్వాకు చెప్పండి. వంశంలో అంతేనా? జన్మించిన తమ తమ్ముడిగా యాక్సెప్ట్ చేసిన వైభవాన్ని మన స్వామివారు 2 ఎగ్జాంపుల్స్‌తో సాయించారు. అవి బ్రీఫ్‌గా చెప్పాలి. విభీషణ ఆళ్వాన్ని తమ ఓన్ తమ్ముడిగా పెరుమాళ్ యాక్సెప్ట్ చేసిన వైభవాన్ని చాలా డీటెయిల్డ్‌గా, అద్భుతంగా మన స్వామివారు సాయించారు. ఇక్కడ మెయిన్‌లీ రాక్షసుల బలం, బలహీనత అని, రెండోది లబ్ధ్వా కులధనం రాజా అని 2 ఎగ్జాంపుల్స్‌తో సాయించారు మన స్వామివారు. అవి చెప్పాలి. అమ్మా ఇందుమతి గారు. అడియన్ శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ స్వామి, విభీషణుడు రావణుని తమ్ముడు. రావణుడికి విభీషణుడు సర్ది చెప్తాడు, ఇలా చేయకన్నా ఇది తప్పు అని చెప్పినప్పుడు రావణుడు నువ్వేంట్రా కులభంశుడు అని ఏదో చెప్తాడు. కులానికే ఒక భ్రష్టుడు లాగా వచ్చావే నువ్వు అని రావణుడు అలా సంబోధిస్తాడు విభీషణునికి. అదే రాముని దగ్గర విభీషణుడు వచ్చినప్పుడు విభీషణుడు తన కులధనమైన పెరియ పెరుమాళ్ళని విభీషణుడికి ఇస్తాడు. యాక్చువల్లీ కులధనం అనేది పరంపరంగా వచ్చే ఒక ఆస్తి. రాముడికి ఆ కులధనాన్ని వేరే ఇతరులకి ఇవ్వడానికి అంత అధికారం లేకున్నా కూడా రాముడు విభీషణుని తన తమ్ముడిగా భావించి తన కులధనానికి నీ దగ్గర పెట్టుకో అన్నట్టు రాముడు విభీషణుని తన తమ్ముడుగా అన్నారు. ఇంకో విషయం కూడా స్వామివారు సాయించారంటే, దశరథుడు రాముణ్ణి ఇంకా కొంతమంది తమ్ముళ్ళని నువ్వు సేకరించుకో అని అడవికి పంపినట్టు, అందువల్ల గుహుడు విభీషణుడు అలా తమ్ముళ్ళని సంపాదిస్తూ రామపిరాన్ బయలుదేరారు అని ఇంకో విషయం కూడా స్వామివారు చెప్పారడి. ఇక్కడ మన స్వామివారు సాయించిన ఇంకో విషయం కూడా ఏంటంటే, పరమాత్మ విభీషణాళ్వాన్ని ఆయన శరణు వేడిన వెంటనే ఇక రాక్షసుడుగా కౌంట్ చేయలేదు. ఇక్ష్వాకు వంశంలోనే ఆయన తమ్ముడు లక్ష్మణ స్వామితో సమానంగా కౌంట్ చేసి, అందుకనే రాక్షసుల బలం ఏంటి, బలహీనత ఏంటి అని వారిని వేరేగా సంబోధించారని సాయించారు. దాసోహం.